వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఛానల్. హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ టమాటా చట్నీ. ఇడ్లీ, దోశ, ఉప్మా, వడ, రైస్ వంటి పదార్థాలతో చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా బాండీ పెట్టుకొని దాంట్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత గ్రీన్ మిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేను 10 గ్రీన్ మిర్చి తీసుకున్నాను. వీటన్నిటిని ఫ్రై చేయాలి. మిరపకాయలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు కొంచెం ఒక అర స్పూను జీలకర్ర వేసుకుందాం. ఒకసారి తిప్పుదాం. వీటిల్లోనే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1/2 కేజీ టమాటాలు అయితే తీసుకున్నాను. వాటిని కూడా యాడ్ చేసుకున్నాను. వీటిని కూడా ఒకసారి తిప్పుదాం. ఒక 5 మినిట్స్ వీటిని కూడా మగ్గనిద్దాం. టమాటాలు అయితే మగ్గుతున్నాయి. ఇప్పుడు దీనిలోనే కొంచెం చింతపండు యాడ్ చేసుకుందాం. ఇంకొంచెం సేపు టమాటాలని మగ్గనిద్దాం. ఇలా మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసైతే చూసుకుందాం. టమాటాలు అయితే మెత్తగా ఉడికిపోయినాయి. దీంట్లో కొన్ని కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందాం. కొత్తిమీర, మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాం. అన్నీ పర్ఫెక్ట్గా మగ్గిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని కాసేపు చల్లారనిద్దాం. ఇదంతా చల్లారిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాం. మొత్తాన్ని మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నానండి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న వాటిల్లో నేను ఒక చిన్న కప్పు పల్లీలు యాడ్ చేస్తున్నాను. పల్లీలు నేను ముందుగానే డ్రై రోస్ట్ చేశాను. తగినంత ఉప్పు, 2 వెల్లుల్లి రెబ్బలు. ఇదంతా ఒకసారి గ్రైండ్ చేసుకుందాం, మిక్సీ పట్టేసుకుందాం. టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు కనుక మా హోమ్ కుకింగ్ రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.